అదొక తండ, ఎత్తైన ప్రాంతం, తాగునీటికి తన్లాడిన చిన్న పల్లె, దశాబ్దాల గోసవారిది. ఎలాగైనా సరే ఆ మారుమూల తండాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పించిండు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. 2022 మార్చి 8న కర్నెతండ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అప్పుడే చకచకా పనులు పూర్తి చేయించారు. గత బీఆర్ఎస్ సర్కారు కృషి ఫలితంగా అదిప్పుడు ఫలితాలు ఇవ్వబోతోంది. వనపర్తి జిల్లా కిలాఘనపురం మండలంలోని కర్నెతాండాకు సాగునీళ్లు దుంకి రాబోతున్నాయి. ఆ ఒక్క తండాకు మాత్రమే కాదు, మరో 18 గిరిజన తాండాలు, 12 గ్రామాల్లోని 4235 ఎకరాలకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందబోతోంది. కర్నెతండ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఇవాళ ప్రారంభించనుంది. ఇదంతా కేసీఆర్ పుణ్యమే అంటున్నారు కర్నెతండా వాసులు. అపర భగీరథుడి సేవలను తలుచుకొని కళ్లల్లో ఆనంద బిందువులు నింపుకున్నారు. కెనాల్ వరకు తీసుకొచ్చింది నిరంజన్ రెడ్డి సారు, శాంక్షన్ చేపించింది నిరంజన్ రెడ్డి సారు, కాలువలు దూపించింది మొత్తం నిరంజన్ రెడ్డి సారే. ఒక్కరోజు కూడా మేఘారెడ్డి వచ్చి ఈ కాలువ ఏడు నుంచి ఏడికి పోతుంది ఏమని ఒక్కరోజైనా వచ్చి పరిశీలించినరా? అది కూడా లేదు. 3 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టుకొని కర్ణతాండ పేరు, ఈ ఐందమండ తాండ పేరు రాకూడదు అనేసుకొని ఆయన ఒకటే కుట్ర చేస్తున్నాడు కానీ వేరేది ఏమీ లేదు. ఆయనకు ఇది అభివృద్ధి చేయాలనేదే లేదు ఆయనకు. ఇప్పుడు ఎవరో ఎక్కడో నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఆ డ్యామ్ ను ఓపెన్ చేయడానికి మా ఊరు పేరు పెట్టకుండా వేరే వాళ్ళ ఊరు పేర్లు పెట్టి ఆయన్ని తీసుకొచ్చి అది ఓపెనింగ్ చేస్తా అని చెప్తున్నారు. కానీ అది మాత్రం ఎంతవరకైనా అది తప్పు. మా నిరంజన్ రెడ్డి సార్ చేసింది పనులు మొత్తం చేసిన అన్ని వర్కులు చేసింది ఆయన, శాంక్షన్ తెచ్చింది ఆయన, చేపించింది ఆయన, అన్ని చేసినాడు. ఉత్తగా బటన్ ఒత్తి స్టార్ట్ చేయడానికి ఈయన 3 సంవత్సరాలు పట్టింది ఆయనకు. వాస్తవంగా అంటే 95% టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాలువ కంప్లీట్ అయింది. ఒక సబ్ స్టేషన్ తప్ప అన్ని కూడా ఆయన నిరంజన్ రెడ్డి సార్ ఉన్నప్పుడే అయిపోయింది. ఈ పని దాదాపుగా 90% పని ఆ రోజు వారి నిరంజన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, వారు మంత్రి ఉన్నప్పుడే అది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఆ మోటార్లు రావడం జరిగింది, కాలువలు కంప్లీట్ అయినాయి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పలుమార్లు మేఘారెడ్డి గారిని సందర్శించిన ఏనాడు కూడా ఈ కాలువ మీద గానీ కర్ణతాండ లిఫ్ట్ మీద గానీ వారు రావడం గానీ వాడు చూడడం గానీ అధికారులతో సమీక్ష పెట్టడం గానీ ఏనాడు కూడా వారు పట్టించుకోలేదు. పైన 20వ తారీఖు నాడు మా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు వచ్చి అందరూ రైతులను దొరకపోయి లిఫ్ట్ ని మీరు ఆన్ చేస్తారా చెయ్యరా, ఒకవేళ మీరు ఈ 4-5 రోజులు మీరు ప్రారంభం చేయకపోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 16 గ్రామాలకు 9 తాండలు 6 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి ప్రజానానికి తొలకొచ్చి ఈ లిఫ్ట్ ను ఆన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి హడావుడిన భయపడి మేఘారెడ్డి గారు 24 తారీఖు నాడు ఓపెన్ చేస్తానే మాట వారు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు నీకు చేతగాని తనం, నీకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సర్పంచులందరూ బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నీవు భయపడ్డావు ఎందుకంటే ఇక్కడ నుంచి నేను ప్రారంభం చేస్తే ఈ సర్పంచులందరూ ఆహ్వానం పలకాలి. ఈ సర్పంచులందరూ వచ్చిన తర్వాత నిరంజన్ రెడ్డి గారు పని చేసినారు, మేఘారెడ్డి సంబంధం లేదని వీళ్ళు ఏదైతే చెప్తారో భయపడి ఈ రోజు మాకు అక్కడ నాగర్ కర్నూలు జిల్లాకి వెళ్ళి బిజ్నపల్లి మండలికి వెళ్ళి ప్రారంభం చేస్తున్నట్లు నీవు ఈ రోజు తాకట్టు పెట్టినావు. నేను శాతగా అన్నాడు ఎందుకంటే నీవు ఈ రోజు ప్రతిష్టను దిగజార్చినటువంటి నీవు ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఒకటే. ఈ కర్ణతాండ లిఫ్ట్ నీకు సంబంధం లేదని ఎప్పుడైతే అంటున్నావో నీ పేరు గాని జిల్లా కలెక్టర్ పేరు గాని ఆ శిలాఫలకంలో ఉండకూడదు. రేపు దీనిపైన అధికారులను కంప్లైంట్ చేస్తా, జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కలుస్తా, పై అధికారులను కలుస్తా, అవసరం అంటే కోర్టుకు పోతా. ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పనులు మొత్తం పొడవు అయినా కూడా వాళ్ళు పనులు అయినా కూడా వాళ్ళు ఓపెన్ చేయడం జరగపోయింది. ఈ రోజు మామూలు ఎవడు ఇన్వాల్వ్ లేకుండా కూడా వాళ్ళు కాలువ ఓపెన్ చేయడానికి వచ్చినట్టు మాకు తెలిసినాక మేము ఈ బాధలు చెప్పుకుని జరుగుతుంది. మా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకు మాకు నీళ్ళు వదిలేయాలని మేము ఒకటి కోరుతున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా వనపర్తి జిల్లా కిలాఘనపురం మండలంలోని కర్నెతండాకు సాగునీళ్లు రాబోతున్నాయి. అలాగే అందరూ కూడా అక్కడ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేసీఆర్ గారి కృషి ఫలితమే. ఇది రావడానికి 3 ఏళ్లు పట్టింది, లేదంటే ఎప్పుడో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఎప్పుడో వచ్చేదని వాళ్ళు అంటున్నారు. అప్డేట్స్ దీనికి సంబంధించి
ఇంకా వనపర్తి జిల్లా కిలాగనపురం మండలంలో ఎత్తైనటువంటి ప్రాంతం కర్ణతండ. ఈ ప్రాంతానికి నీళ్లు అందించాలనేటటువంటి లక్ష్యంతో 2022 మార్చి 8న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కర్ణతండ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపుగా 90% పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత పనుల్లో తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల పాటు సబ్ స్టేషన్ నిర్మాణం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనులను అడ్డుకుంది. అక్కడ కిలాగనపురం మండలము బీఆర్ఎస్ పార్టీకి లీడ్ ఇవ్వడం తోటి దాని తర్వాత ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పలుమార్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరికలతోటి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అప్పటికే పనులు దాదాపుగా పూర్తయిపోయినప్పటికీ కూడా ఆ పనుల్లో జాప్యం చేసి పనులన్నీ కూడా కాంగ్రెస్ చేసినట్లుగా చూపించేటటువంటి ప్రయత్నం స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కర్ణతండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించకపోతే వేలాది మంది రైతులతోటి ముట్టడిస్తామని హెచ్చరించినటువంటి నేపథ్యంలో హుటాహుటిన ఎమ్మెల్యే మేఘారెడ్డి మంత్రులను ఈ పథకాన్ని ప్రారంభించాల్సిందిగా కోరారు. దీంతో ఇవాళ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిడి శ్రీహరి ఈ కర్ణతండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కర్ణతండకు నీళ్లు రావడంతో వనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 90% గ్రామాలకు సాగునీరు వచ్చినట్లుగా అవుతుంది. దీంతో పాటు 18 గిరిజన తండాలు, 12 గ్రామాలకు సంబంధించి 4235 ఎకరాలకు సాగునీరు అందుతుంది. వనపర్తితో పాటు నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లోని కొన్ని తండాలకు కూడా సాగునీరు అందుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా సాగునీరు లేక వేలాది మంది వలస వెళ్లారు. పూణే, ముంబైలలో వలస కార్మికులుగా ఉండేవారు. ఈ ప్రాంతం ఖచ్చితంగా సాగునీరు అందించాలనేటటువంటి ఒక లక్ష్యాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకుంది. స్థానికంగా ఉన్నటువంటి రైతులంతా కూడా పలుమార్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఈ పనులను ప్రారంభించారు. 83 కోట్ల రూపాయలతోటి ఈ పనులను ప్రారంభించి ఇవాళ సాగునీరు రావడం అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు జిల్లాని కరువును పారద్రోలేందుకు అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులను చేపట్టింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం కావచ్చు, ఇలా చిన్న చిన్న లిఫ్ట్లను ఏర్పాటు చేసి సాధ్యమైనంత ఎక్కువగా కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకునేటటువంటి విధంగా కూడా ఎత్తిపోతల పథకాలను డిజైన్ చేసింది. దాని ఫలితం మనం ఇవాళ చూస్తున్నాము. ఆ ప్రాంత రైతులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజుల పాటు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకున్నటువంటి కర్ణతండ చుట్టుపక్కల ప్రాంత రైతులంతా కూడా ఈ కృష్ణా జలాలు రావడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసినటువంటి కృషిని అభినందిస్తూ ఉన్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.